సుభాష్ చంద్రబోస్. ఈ పేరు వినగానే ప్రతి భారతీయుని గుండె సమరోత్సాహంతో ఉప్పొంగుతుంది. ఎక్కడో వెనుకబడిన రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో పుట్టి జన్మనిచ్చిన మాతృదేశానికి దాస్య శృంఖలాల నుండి విముక్తి కల్పించేందుకు ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టిన ధీశాలి, ప్రతిభాశాలి, పరాక్రమశాలి అయిన బోస్ జీవిత గమనం నేటి స్వాతంత్ర్య ఫలాలను అందుకుంటున్న ప్రతి భారతీయునికి ఆదర్శనీయం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం. 1897 జనవరి 23వ తేదీన కటక్లోని ఒరియా బజార్లో జన్మించారు సుభాష్ చంద్రబోస్. తండ్రి జానకీనాథ్ బోస్, తల్లి ప్రభావతీదేవిల 9 మంది బిడ్డల్లో బోస్ 6వ సంతానం. సుభాష్ తండ్రి జానకీనాథ్ బోస్ కటక్లో పేరు మోసిన న్యాయవాది, ఉదార స్వభావి. బోస్ ఎల్లప్పుడూ తన తల్లి ప్రభావతీదేవిని అంటిపెట్టుకుని ఉండేవాడు. తల్లిచాటు బిడ్డ అయిన బోస్ చిన్నతనంలో ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. తమ దాసీపిల్ల శారద మాత్రమే ఆయనతో చనువుగా ఉండటం వల్ల సామాన్య ప్రజలు, దీనుల పట్ల సహానుభూతి, ప్రగాఢ ప్రేమ కలగటానికి చిన్నతనంలోనే బోస్ జీవితంలో బీజాలు పడ్డాయి. ప్రాథమిక విద్యాభ్యాసం కోసం కటక్లోని బాప్టిస్ట్ మిషన్ ఆధ్వర్యంలో నడిచే ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో చేరారు బోస్. బోధన ఇంగ్లీష్ మీడియం కావటం వలన ఎక్కువ మంది పిల్లలు జాత్యాహంకారులైన ఐరోపా వాసుల పిల్లలు కావటం మూలాన ఈ స్కూల్లో చదివిన 7 సంవత్సరాలు ప్యాసివ్గా ఉండేవాడు బోస్. ఆంగ్ల మాధ్యమం అయిష్టంగానే చదివినప్పటికీ తరువాత కాలంలో ఈ భాషను అవగాహన చేసుకోవడానికి గల శక్తి ఈ కాలంలో సమకూరింది. బోస్ తల్లి చదువుకోకపోవటం కారణంగా ఇంటి వద్ద బెంగాలీనే మాట్లాడేవారు. తండ్రి ఉదారవాది కానీ తల్లి హైందవ సాంప్రదాయాలకు కట్టుబడి ఉండి సాయం సమయాల్లో ఇంటి వద్ద బోస్ను కూర్చోబెట్టి మహాభారతం, రామాయణం తదితర పురాణ గాథలను, జానపద కథలను వినిపించేది. ప్రాథమిక విద్య అనంతరం కటక్లోని రేవెన్షా కోలిజియేట్ స్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు బోస్. ఇది దేశీయ పాఠశాల కావటం వలన అంకిత భావం గల ప్రధానోపాధ్యాయుని ద్వారా స్వామి వివేకానంద గురించి తెలుసుకుని వివేకానందుని బోధనలకు అమితంగా ప్రభావితమయ్యాడు. వివేకానందుని రచనలు అధ్యయనం చేసిన బోస్ వివేకానందుని పోలిన గురువు కోసం అన్వేషిస్తూ బెనారస్, హరిద్వార్, గయా వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళాడు. 2 నెలల పాటు సాగించిన ఈ పర్యటన బోస్కు నిరుత్సాహాన్నే మిగిల్చింది. ఈ అన్వేషణ యాత్రలో అనేక మంది సాధువులను కలుసుకున్న బోస్ ఈ సాధువులందరూ కేవలం వేషధారణలో మాత్రమే సాధువులని, హిందూ సమాజంలో పైకి కనిపించని అనేక లోటుపాట్లు ఉన్నాయని ప్రస్తావిస్తూ సాధు సన్యాసుల పట్ల ఆయన తన విశ్వాసాన్ని కోల్పోయి విచారవదనంతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. 1915లో ఇంటర్మీడియట్ను పూర్తి చేసి బిఏ తత్వశాస్త్రం అభ్యసించేందుకు కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. ఇది ప్రభుత్వ కళాశాల కావటం వలన అప్పుడప్పుడే దేశమంతటా విస్తరిస్తున్న స్వాతంత్ర్య ఉద్యమ ప్రభావం కళాశాల విద్యార్థులపై కూడా పడింది. ఈ కళాశాలలో చోటు చేసుకున్న ఒక సంఘటన అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న సుభాష్ జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పింది. ఈ కళాశాలలో చరిత్ర విభాగపు ప్రొఫెసర్గా ఉన్న ఈఎఫ్ ఓటెన్ భారతీయులను ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించాడు: అనాగరిక తెగలను గ్రీకులు సంస్కృతీపరులుగా మార్చినట్లుగా భారతీయులను ఇంగ్లీషు వారు నాగరికులుగా మార్చారు అని ఆయన చేసిన వ్యాఖ్యను అవమానకరంగా భారతీయ విద్యార్థులు భావించి ఈ వ్యాఖ్యలకు నిరసనగా సమ్మె చేశారు. ఇదే సమయంలో కళాశాల 2వ అంతస్తు నుండి మెట్లు దిగి వస్తున్నప్పుడు ప్రొఫెసర్ ఓటెన్ను వెనక నుండి దాడి చేసి కొందరు విద్యార్థులు చేయి చేసుకున్నారు. ఈ వెనక నుండి దాడి చేసిన వారిలో బోస్ కూడా ఉన్నట్లు గుమాస్తా చెప్పటంతో బోస్ను కళాశాల నుండి బహిష్కరించడమే కాకుండా తన పరిధిలోని ఏ కళాశాలలోనూ ప్రవేశాన్ని నిరాకరిస్తూ కలకత్తా విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది జరిగిన చాలా కాలం తరువాత సుభాష్ చంద్రబోస్ తన అసంపూర్తి స్వీయ చరిత్ర అండ్ ఇండియన్ పిల్గ్రిమ్లో ఈ సంఘటన గురించి ప్రస్తావిస్తూ తాను ప్రొఫెసర్ ఓటెన్పై చేయి చేసుకోలేదని, అయితే ఆ సంఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నానని పేర్కొన్నాడు. 1973లో నేతాజీ పైన, భారత స్వాతంత్ర్య పోరాటం పైన కలకత్తాలోని నేతాజీ భవన్లో మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు జరిగినప్పుడు ప్రొఫెసర్ ఓటెన్ బోస్ గురించి ఒక పత్రాన్ని పంపిస్తూ ఈ ఘటన గూర్చి ఇలా పేర్కొన్నాడు:
తనపై జరిగిన దాడి అంత కిరాతకమైనదేమీ కాదని, కానీ కొన్ని దెబ్బలు మాత్రం తగిలాయని, సుభాష్ తనపై దాడి చేశాడో లేదో చూడలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేను, కానీ మొత్తం మీద సుభాష్ చంద్రబోస్ సత్ప్రవర్తన కలిగిన విద్యార్థి అని ఆ పత్రంలో పేర్కొన్నాడు. ఘటన జరిగిన కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఘటనను ప్రస్తావిస్తూ, ఒక విద్యార్థి ఉపాధ్యాయుని కొట్టడం ఖచ్చితంగా తప్పే, కానీ ఆ ఉపాధ్యాయుడు ఒక మహోన్నతమైన వృత్తిలో ఉండి విద్యార్థుల మాతృదేశాన్ని తోలనాడి అవమానిస్తున్నప్పుడు ఆ విద్యార్థి ఏం చేయాలి అని ప్రశ్నించారు. 1 సంవత్సరం తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం బోస్పై కనికరం చూపి నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ కళాశాల అధికారులు మాత్రం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఓటెన్ ఉదంతంలో బోస్ పేరును తొలగించే విజ్ఞతను చూపలేదు. చివరికి బోస్ శత జయంతి ఉత్సవాలను జరుపుకునే ముందు 1996లో కళాశాల రికార్డులను ప్రాతిపదికగా చేసుకుని ప్రిన్సిపాల్ ఒక ప్రకటన చేస్తూ 1916లో సుభాష్ చంద్రబోస్కు తీవ్ర అన్యాయం జరిగినట్లుగా తాను భావిస్తున్నానని, అందుకు పరిహారంగా కళాశాలలో చదువుకున్న గౌరవనీయుల జాబితాలో ఆయన పేరును చేర్చుతూ ఉన్నానని ప్రకటించడం గమనార్హం. కలకత్తా విశ్వవిద్యాలయం బోస్పై బహిష్కరణ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న తరువాత స్కాటిష్ చర్చి కళాశాలలో చేరి బిఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. బిఏ పూర్తి చేసిన తరువాత భారత ప్రభుత్వం ప్రారంభించిన సైనిక శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద సైనిక దళంలో చేరి సైనిక శిక్షణ తీసుకున్నాడు. ఈ శిక్షణ తనలో మనోబలం, ఆత్మవిశ్వాసం పెంచినట్లుగా బోస్ చెప్తారు. అనంతరం ఎంఏ పట్టా కోసం ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర విభాగంలో చేరినప్పటికీ తన తండ్రి కోరిక మేరకు ఐసీఎస్ పరీక్ష రాసేందుకు 1919 సెప్టెంబర్ 15న ఇంగ్లాండ్కు ఓడలో బయలుదేరాడు. ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిధిలోని ఒక కళాశాలలో చేరి ఐసీఎస్ పరీక్ష కోసం సిద్ధమయ్యాడు. భారతదేశానికి వలస పాలకులుగా ఉన్న బ్రిటిష్ వాళ్లపై కోపం ఉన్నప్పటికీ ఇంగ్లాండ్లోని స్వేచ్ఛా వాతావరణానికి ముగ్ధుడై తన స్నేహితునికి రాసిన లేఖలో ఈ విధంగా పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ దేశ వాతావరణం ప్రజలను శక్తిమంతులుగా తీర్చిదిద్దుతుందని, ప్రతి ఒక్కరూ సమయం విలువను తెలుసుకుంటారని, విద్యార్థులతో ప్రొఫెసర్లు వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుందని, ఒక వ్యక్తి తన తోటి వారితో ఎలా వ్యవహరించాలో ఇక్కడ చూడవచ్చని ప్రశంసించాడు. కేంబ్రిడ్జ్లోని ఇండియన్ మజ్లిస్లో చేరి కొద్ది కాలంలోనే కేంబ్రిడ్జ్లోని భారతీయ విద్యార్థులకు తిరుగులేని నాయకునిగా మారాడు బోస్. భారతీయ విద్యార్థులకు సంబంధించి భారత కార్యాలయం నియమించిన కమిటీ ముందు భారత విద్యార్థుల ప్రతినిధిగా తన వాదనను వినిపిస్తూ, ఐసీఎస్ పరీక్ష కోసం బారిస్టర్ లేదా చార్టెడ్ అకౌంటెన్సీ కోసం ఇంగ్లాండ్ రావాలంటే భారతీయ విద్యార్థులు అనేక వ్యయ ప్రయాసాలు కోర్చవలసి వస్తుందని, కాబట్టి ఈ సౌకర్యాలను భారతదేశంలోనే కల్పించవలసిందిగా కమిటీని విజ్ఞప్తి చేశాడు. 1920వ సంవత్సరంలో జరిగిన ఐసీఎస్ పరీక్షలో కేవలం 9 నెలల కృషితో 4వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. కుటుంబం పట్ల విధేయుడై తండ్రి కోరిక మేరకు ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడైనప్పటికీ మాతృభూమి విషయంలో తనకు తానుగా విధించుకున్న కర్తవ్యానికి బద్ధుడై తన అన్నయ్య శరత్ బోస్కు లేఖ రాస్తూ, ప్రభుత్వోద్యోగిగా మారి బ్రిటిష్ రాజరికం పట్ల ప్రభుభక్తిని ప్రకటించే ఎలాంటి పత్రం పైనైనా తాను సంతకం చేయబోనని, ఉద్యోగం చేయడం అంటే బ్రిటిష్ వారి ఆగడాలతో నేను రాజీ పడటమేనని, రాజీ పడటం నా వ్యక్తిత్వాన్ని దిగజార్చి భారత జాతికి ప్రాణం పోయాలి అనే నా లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని చెప్తూ కుటుంబ సభ్యులను అతి కష్టం మీద ఒప్పించే ప్రయత్నం చేశాడు. అనంతరం ఆనాటి భారత ప్రభుత్వ కార్యదర్శి మాంటింగ్యూకు లేఖ రాస్తూ ఇండియన్ సివిల్ సర్వీస్ జాబితా నుండి తన పేరును తొలగించవలసిందిగా కోరాడు. ఇలా బ్రిటిష్ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకున్న అనంతరం భారత జాతీయోద్యమంలో ఒక విశిష్ట అధ్యాయాన్ని లిఖించేందుకు భారతదేశానికి ప్రయాణమయ్యాడు బోస్. 1921వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ బొంబాయి రేవులో దిగిన వెంటనే జాతీయోద్యమ మహానాయకుడైన మహాత్మా గాంధీని కలుసుకుని సమావేశమయ్యాడు. గాంధీజీతో దాదాపు 25 ఏళ్ల సంక్లిష్టమైన సంబంధాలకు ఈ సమావేశం బీజం వేసింది. గాంధీజీ పట్ల అపారమైన గౌరవం కలిగి ఉన్నప్పటికీ స్వాతంత్ర్యం కోసం సాగే రాజకీయ పోరాటంలో అహింస కీలకము అన్న గాంధీజీ భావనతో బోస్ ఏకీభవించలేదు. ఈ విధంగా మొదటి సమావేశంలోనే గాంధీజీకి బోస్కు భావ వైరుధ్యం చోటు చేసుకుంది. భావ వైరుధ్యం కలిగినప్పటికీ వ్యక్తిగతంగా ఒకరంటే ఒకరికి అపారమైన గౌరవం ఉండేది.
సమావేశం అనంతరం బెంగాల్కు వెళ్లి అక్కడ చిత్తరంజన్ దాస్ మార్గనిర్దేశకత్వంలో పనిచేయవలసిందిగా గాంధీజీ బోస్కు సూచించాడు. అప్పటికే బెంగాల్లో తిరుగులేని నాయకునిగా ఉన్న దేశబంధు చిత్తరంజన్ దాస్ను సుభాష్ చంద్రబోస్ కలకత్తాలో కలుసుకున్న అనంతరం సిఆర్ దాస్ వ్యక్తిత్వానికి బోస్ ముగ్ధుడయ్యాడు. అదే సమయంలో 1921 నవంబర్ 17వ తేదీన వేల్స్ రాకుమారుని భారతదేశ పర్యటనను బహిష్కరించి ఆ రోజు హర్తాల్ నిర్వహించాలని, ఆయన వెళ్లిన చోటల్లా నల్ల జెండాలతో నిరసన తెలపాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది. యువరాజు పర్యటించే రోజున హర్తాల్ను, నల్ల జెండాల ప్రదర్శనను జయప్రదం చేసేందుకు కార్యకర్తలను సమీకరించే బాధ్యతను సిఆర్ దాస్ సుభాష్ చంద్రబోస్కు అప్పగించారు. రాత్రి పగలు రాక్షసుడిలా కష్టపడి యువకులను ఉత్తేజపరిచి వేల్స్ యువరాజు పర్యటన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో రాత్రికి రాత్రే సుభాష్ చంద్రబోస్ బెంగాల్కు చెందిన జాతీయ నాయకునిగా, సిఆర్ దాస్ ముఖ్య అనుచరునిగా, యువజన నాయకునిగా గుర్తింపు పొందారు. కానీ డిసెంబర్ 24న రెండవసారి యువరాజు పర్యటన నిర్ణయించినప్పుడు ఈ విధమైన నిరసనలు జరగకుండా ప్రభుత్వం నాయకులతో పాటు వేల మంది కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేసింది. దేశబంధు సిఆర్ దాస్తో పాటు సుభాష్ చంద్రబోస్ తదితర నాయకులను అరెస్ట్ చేయడంతో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెల్లుబికింది. ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా సంఘటన అనంతరం సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీజీ నిలిపివేయడం పట్ల జైల్లో ఉన్న సిఆర్ దాస్తో పాటు బోస్ కూడా ఆగ్రహించి ప్రజల ఉత్సాహం ఆకాశాన్నంటుతూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయంలో తిరోగమించడం అనేది జాతీయ విపత్తుతో సమానమని వ్యాఖ్యానించాడు. ఉద్యమ విరమణకు నిరసనగా కాంగ్రెస్లో మార్పును ఆకాంక్షించే ప్రో చేంజర్స్ చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూలు స్వరాజ్య పార్టీని స్థాపించారు. సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య పార్టీలో చేరి బెంగాల్లో సిఆర్ దాస్కు కుడి భుజంగా వ్యవహరించారు. 1924వ సంవత్సరంలో కలకత్తా కార్పొరేషన్కు జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో స్వరాజ్యవాదులు ముస్లింలతో పొత్తు పెట్టుకుని ఘన విజయాన్ని సాధించారు. నూతన కలకత్తా కార్పొరేషన్ మేయర్గా సిఆర్ దాస్, డిప్యూటీ మేయర్గా ముస్లిం నాయకుడు షహీద్ సుహ్రవర్దీ ఎన్నిక కాగా మొదటి ప్రధాన కార్యనిర్వహణాధికారిగా సుభాష్ చంద్రబోస్ బాధ్యతలను స్వీకరించారు. దేశబంధు సిఆర్ దాస్ ఆకాంక్షల మేరకు కలకత్తాలోని అణగారిన పేదలు, మధ్యతరగతి వారికి ఉచిత ప్రాథమిక విద్యను, ఉచిత వైద్యాన్ని, పేద పిల్లలకు ఉచిత పాల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సుభాష్ చంద్రబోస్ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా రాత్రి పగలు కష్టపడి పనిచేశాడు. కానీ ఈ మంచి పనులేవి బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చలేదు. సుభాష్ పై కక్షగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్లో విప్లవ కార్యకలాపాలను సాగిస్తున్నాడన్న నెపంతో బెంగాల్ ఆర్డినెన్స్ ఆధారంగా ఎటువంటి విచారణ లేకుండా 1924 అక్టోబర్ 25వ తేదీన సుభాష్ చంద్రబోస్ను అరెస్ట్ చేసింది. ఈ ఊహించని పరిణామంతో ఖిన్నుడైన చిత్తరంజన్ దాస్ సుభాష్ చేసిన నేరమల్లా దేశాన్ని ప్రేమించటమేనని, దేశాన్ని ప్రేమించటమే నేరమైతే నేను కూడా నేరస్తుడినేనని భావోద్వేగంతో ప్రకటించాడు. బెంగాల్లో బోస్ విప్లవ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని చెప్పటానికి పోలీసుల రహస్య రికార్డుల్లో గాని లేదా ఇతరంగా గాని ఎటువంటి ఆధారాలు లభించలేదు. క్రియాశీల విప్లవకారుడు కానప్పటికీ విప్లవకారులకు సహాయం చేస్తున్నాడు అన్న నెపం మోపి కొన్ని నెలల పాటు వేర్వేరు జైళ్లలో ఉంచి చివరకు బర్మాలోని మాండలే జైలుకు తరలించారు. మాండలే చెరసాలలో ఉన్న కాలంలో బోస్ పట్ల, తోటి ఖైదీల పట్ల అధికారుల ప్రవర్తన ఏమాత్రం మర్యాదపూర్వకంగా లేకపోవడంతో జైలు అధికారుల తీరును నిరసిస్తూ బర్మా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కొన్ని లేఖలు రాశారు బోస్. కానీ ప్రయోజనం లేకపోవడంతో సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో సహచర ఖైదీలు మాండలే జైల్లో నిరాహార దీక్షకు దిగారు. 2 వారాల దీక్ష అనంతరం ప్రభుత్వం దిగివచ్చి కొన్ని అనుకూల చర్యలను చేపట్టడంతో సుభాష్ మరియు సహచర ఖైదీలు దీక్షను విరమించారు. ఈ ఆందోళనల జైలు జీవితంలో సుభాష్ ఆరోగ్యం పూర్తిగా విషమించటంతో భయపడిన బెంగాల్ ప్రభుత్వం 1927 మే 16ను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. జైలు నుండి విడుదలైన అనంతరం బెంగాల్ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా పాల్గొవటం ప్రారంభించారు బోస్. వెనువెంటనే 1928 ఫిబ్రవరిలో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో చురుగ్గా పాల్గొన్నారు. ఇదే కాలంలో 1928 డిసెంబర్లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన కలకత్తాలో జరిగిన ఐఎన్సీ సమావేశం
గాంధీజీకి సుభాష్ చంద్రబోస్కు గల భావ వైరుధ్యాన్ని బట్టబయలు చేసింది. ఈ సమావేశంలో గాంధీతో పాటు పాతతరం నాయకులంతా డొమినియన్ స్టేటస్ను కోరుదామని నిర్ణయించగా, సుభాష్ చంద్రబోస్ ప్రాతినిధ్యంలో యువ ఉద్యమకారులంతా సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పట్టుబట్టారు. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, డొమినియన్ స్టేటస్కు కంప్లీట్ ఇండిపెండెన్స్కు తేడా ఏంటి అని. డొమినియన్ స్టేటస్ అంటే ఇండియాకు స్వాతంత్ర్యం ఇస్తారు, కానీ కామన్వెల్త్ రియాలంలో భాగంగా ఉండి బ్రిటిష్ అంపైర్ నిబంధనలకు లోబడి పరిపాలన సాగించవలసి ఉంటుంది. గాంధీజీ ఇటువంటి డొమినియన్ స్టేటస్ కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టగా, సుభాష్ చంద్రబోస్ దీన్ని వ్యతిరేకిస్తూ సంపూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ జవహర్లాల్ నెహ్రూ మద్దతుతో తీర్మానానికి సవరణను ప్రవేశపెట్టారు. సవరణకు అనుకూలంగా 973, వ్యతిరేకంగా 1350 ఓట్లు రావడంతో సుభాష్ ప్రతిపాదన వీగిపోయింది. అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున గాంధీజీ ప్రతిపాదనను వ్యతిరేకించడంతో సుభాష్ వర్గీయులను శాంతింపజేసేందుకు గాంధీజీ 1 సంవత్సరం లోపల డొమినియన్ స్టేటస్ సాధించలేనట్లయితే సంపూర్ణ స్వరాజ్యం కోరుతూ తానే స్వయంగా తీర్మానం ప్రవేశపెడతానని ప్రకటించాడు. 1 సంవత్సరం లోపల డొమినియన్ స్టేటస్ను సాధించలేకపోవడంతో 1929 డిసెంబర్లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టి గాంధీజీ బోస్ వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వ్యక్తిగతంగా ఒకరంటే ఒకరికి అమితమైన గౌరవం ఉన్నప్పటికీ గాంధీ, బోస్ ఇద్దరు భిన్న భావజాలాన్ని కలిగి ఉండేవారు. గాంధీ పారిశ్రామికీకరణకు పూర్తి వ్యతిరేకం కాగా, బోస్ అభివృద్ధికి, ప్రపంచంతో పాటు ఎదగడానికి ఆధునిక పారిశ్రామికీకరణ అత్యావశ్యకం అని భావించాడు. శాంతియుత, చట్టబద్ధమైన మార్గాల ద్వారా స్వాతంత్ర సాధన గాంధీ లక్ష్యం కాగా, సాధ్యమైన అన్ని విధాలుగా కృషి చేసి స్వాతంత్ర్యం సాధించడమే బోస్ లక్ష్యం. 1929లో సైమన్ కమిషన్ రెండవసారి పర్యటించినప్పుడు కలకత్తాలో 1,00,000 మంది శ్రామిక వర్గ ఉద్యమ నాయకులు, యువకులను సమీకరించి సైమన్ గోబ్యాక్ నినాదంతో సంపూర్ణ హర్తాల్ నిర్వహించడం ద్వారా బెంగాల్లోని సమరశీల జాతీయవాదులకు సుభాష్ చంద్రబోస్ తిరుగులేని నాయకుడయ్యాడు. 1931లో ఒక కేసులో జైలు శిక్ష పడి జైల్లో ఉండగానే కలకత్తా మేయర్గా బోస్ ఎన్నికయ్యాడు. శాసనోల్లంఘనోద్యమాన్ని విరమించిన తరువాత గాంధీ ఇర్విన్ ఒడంబడిక ప్రకారం సుభాష్ చంద్రబోస్తో పాటు అహింసా ఉద్యమంలో భాగంగా అరెస్టైన వారందరూ విడుదల చేయబడ్డారు. విడుదలైన వెంటనే బోస్ గాంధీని కలిసి హింసా ఉద్యమం పేరుతో విడుదల కాకుండా జైలులో మగ్గి ఉన్న భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వంటి సుమారు 800 మంది రాజకీయ ఖైదీలను కూడా విడిపించేలా బోస్ గాంధీని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ ఖైదీలందరూ అహింసకు కట్టుబడిన వారు కాదంటూ గాంధీజీ బోస్ విన్నపాన్ని తిరస్కరించాడు. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీయడంతో గాంధీ ఇర్విన్ ఒప్పందంపై దేశంలోని యువతరం ఆగ్రహంతో ఊగిపోయింది. కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో బోస్ గాంధీ ఇర్విన్ ఒడంబడికను తీవ్రంగా విమర్శించినప్పటికీ అప్పటి సంక్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ విభజన ఉద్యమానికి శ్రేయస్కరం కాదని ఇష్టం లేకపోయినప్పటికీ గాంధీ ఇర్విన్ ఒడంబడికకు అనుకూలంగా ఓటు వేశాడు బోస్. రౌండ్ టేబుల్ సమావేశాలు విఫలం కావడంతో ఒడంబడిక సంధికాలం ముగిసిన తరువాత ఉద్యమం మళ్లీ చెలరేగకుండా వైస్రాయ్ సూచన మేరకు గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్లతో పాటు యావత్ భారతదేశంలోని 20,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. జైల్లో ఉన్న సమయంలో క్షయవ్యాధి సోకడంతో సుభాష్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. జైల్లో ప్రాణాలు విడిస్తే దేశంలో నిరసన జ్వాలలు చెలరేగుతాయని భావించిన ప్రభుత్వం దేశంలో ఉండకుండా స్వంత ఖర్చుతో ఐరోపా వెళ్ళినట్లయితే విడుదల చేస్తామని ప్రతిపాదించింది. దీనికి బోస్ అంగీకరించి ఐరోపా బయలుదేరాడు. ఇటలీ, జర్మనీ, ఐర్లాండ్ దేశాల్లో పర్యటించి 3 ఏళ్ల ఐరోపా పర్యటన ఇచ్చిన అనుభవాన్ని ఉపయోగించి భారత స్వాతంత్ర్య పోరాటం సాగించేందుకు తిరుగు ప్రయాణమైన బోస్ను బొంబాయిలో ఓడ దిగిన వెంటనే బ్రిటిష్ అధికారులు అరెస్ట్ చేసి 1 సంవత్సరం తరువాత విడుదల చేశారు. విడుదలైన అనంతరం కలకత్తా కార్పొరేషన్ అధ్యక్షునిగా ఎన్నికై ముమ్మరంగా కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాల్గొన్న బోస్కు మరలా ఆరోగ్యం క్షీణించడంతో ట్రీట్మెంట్ కోసం ఐరోపాలోని ఆస్ట్రియాకు వెళ్ళాడు. ఇక్కడే ఆయన తన ఆత్మకథను యాన్ ఇండియన్ పిల్గ్రిమ్ పేరుతో వ్రాయటం ప్రారంభించాడు.
ఈ కాలంలోనే తను కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న ఆస్ట్రియన్ వనిత ఎమిలీ షింక్ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు చెబుతారు. ఈ పర్యటనలో ఉండగానే బోస్కు గాంధీజీ నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. 1938 జనవరి 18న గుజరాత్లోని హరిపురాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ను ఐఎన్సీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ టెలిగ్రామ్ సారాంశం. నిజానికి ఆ టైంలో కాంగ్రెస్లో వర్గ రాజకీయాలు, ముఠాతత్వం పెరిగిపోవడంతో పాటు హిందూ ముస్లిం విభేదాలు కూడా తారాస్థాయికి చేరటంతో సుభాష్ చంద్రబోస్ మాత్రమే పార్టీలోని కుమ్ములాటలను చక్కదిద్దగలనని భావించి గాంధీ, నెహ్రూలు బోస్ను కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్లోని మితవాద పక్షం బోస్ పట్ల ఒక రకమైన వ్యతిరేక భావజాలం కలిగి ఉండేది. తన అధ్యక్ష ఉపన్యాసంలో కాంగ్రెస్లోని ముఠాతత్వాన్ని ఉద్దేశిస్తూ బ్రిటిష్ పాలకులు పన్నే కుట్రలకు మన పోరాటం బలి కాకుండా ఉండాలంటే మనలో మనం అతివాదులు, మితవాదులు, వామపక్షాలు అని కొట్టుకోకుండా కలిసికట్టుగా ఉండాల్సిందేనని ప్రసంగించారు బోస్. డాక్టర్ మేఘనాథ్ సాహా ఆలోచన మేరకు 1938 డిసెంబర్ 17వ తేదీన ఏర్పాటైన అఖిల భారత జాతీయ ప్రణాళికా కమిటీ ప్రారంభోత్సవ సమావేశం బోస్ అధ్యక్షతన బొంబాయిలో జరిగింది. స్వాతంత్ర్యానంతరం మన దేశం ప్రారంభించిన పంచవర్ష ప్రణాళికలకు ఈ ప్రణాళికా కమిటీతో బీజం వేశారు బోస్. ఈ ప్రణాళికా కమిటీ ఏర్పాటు ద్వారా సోవియట్ యూనియన్, ఐరోపా తరహాలో మన దేశ అభివృద్ధికి పారిశ్రామికీకరణను బోస్ ప్రోత్సహించడంతో పారిశ్రామికీకరణకు బద్ధ వ్యతిరేకి అయిన గాంధీజీకి ఇది మరింత కోపం తెప్పించింది. కాంగ్రెస్ అధ్యక్షునిగా సుభాష్ పదవీకాలం ముగిసిన తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్తో సహా కొందరు ప్రముఖులు బోస్ను రెండవసారి అధ్యక్షుడిగా కొనసాగించవలసిందిగా గాంధీని అభ్యర్థించారు. కానీ బోస్ను రెండవసారి అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టడానికి గాంధీజీ ఎంతమాత్రం సుముఖంగా లేరు. 1939లో త్రిపురిలో జరిగిన సమావేశాల్లో సుభాష్ చంద్రబోస్కు పోటీగా పట్టాభి సీతారామయ్యను గాంధీజీ నిలబెట్టారు. కానీ వామపక్షాలు, కాంగ్రెస్ సోషలిస్టుల మద్దతుతో అనూహ్యంగా గాంధీ ప్రతిపాదించిన పట్టాభి సీతారామయ్యను 1580-1375 ఓట్ల తేడాతో ఓడించి రెండవసారి కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు బోస్. ఈ గెలుపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ కాంగ్రెస్ అధ్యక్ష కార్యకలాపాలకు గాంధీ వర్గీయులైన కాంగ్రెస్ నాయకులు అడుగడుగున అడ్డంకులు కల్పించడంతో విసిగిపోయిన బోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామాను సమర్పించి కాంగ్రెస్ లోపలనే ఫార్వర్డ్ బ్లాక్ పేరుతో తన మద్దతుదారులతో ఒక నూతన బృందాన్ని ఏర్పాటు చేశారు. 1939 జూలై 9న వామపక్ష దినంగా జరుపుకోవాలని సుభాష్ చంద్రబోస్, వామపక్షాలు నిర్ణయించడం జరిగింది. దీన్ని జరపవద్దంటూ కాంగ్రెస్ అధిష్టానం శ్రేణులకు పిలుపునిచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలు వామపక్ష దినాన్ని పెద్ద ఎత్తున జరిపారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ బోస్పై కఠినమైన క్రమశిక్షణా చర్యలు చేపడుతూ బెంగాల్ రీజనల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుండి తప్పిస్తూ ఇంకా ఏ కాంగ్రెస్ కమిటీలోనూ సభ్యత్వం తీసుకోకుండా 3 ఏళ్ల పాటు బహిష్కరించింది. ఈ చర్యకు తీవ్ర మనస్తాపం చెందిన బోస్ కాంగ్రెస్ విప్లవ స్ఫూర్తిని పెంచేందుకు ప్రయత్నించి నేను పెద్ద నేరమే చేశాను, అందుకు ఈ రోజు నేను తగిన మూల్యం చెల్లించుకున్నాను అంటూ వ్యాఖ్యానించారు. సాధారణంగా ముఠా తగువులకు, గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండే రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ విషయంలో సుభాష్ చంద్రబోస్ను గట్టిగా సమర్థించారు. జాతి ఐక్యతా ప్రయోజనం దృష్ట్యా సుభాష్పై క్రమశిక్షణా చర్యలను ఎత్తివేయవలసిందిగా కోరుతూ ఠాగూర్ గాంధీకి టెలిగ్రామ్ పంపించారు. దీనికి గాంధీ సమాధానమిస్తూ బోస్ తనకు బిడ్డలాంటి వాడని చెప్తూనే తనపై నిషేధం ఎత్తివేయటం సాధ్యం కాదని తనదైన శైలిలో చెప్పడం గమనార్హం. 1940 జూన్లో కలకత్తా నడిబొడ్డున బ్లాక్ హోల్ చీకటి గది ఉదంతానికి చిహ్నంగా నిర్మించిన హాల్వెల్ స్మారక చిహ్నాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టాడు బోస్. అసలేమిటి హాల్వెల్ స్మారక చిహ్నం? బ్రిటిష్ వారు వ్యాపారానికి వచ్చిన మొదటి దశలో ట్యాక్సులు చెల్లించనవసరం లేకుండా బెంగాల్లో స్వేచ్ఛా వ్యాపారం చేసుకోవటానికి అనుమతి పొందారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ సదుపాయాన్ని దుర్వినియోగపరుస్తూ బెంగాల్ నవాబ్ ఆజ్ఞలను లెక్క చేయకుండా కలకత్తా కోట నిర్మించారు.
దీనికి ఆగ్రహించిన బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా ఇంగ్లీష్ వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించి కలకత్తాలో 146 మంది ఇంగ్లీష్ వారిని బందీలుగా పట్టుకొని 18 అడుగుల చిన్న గదిలో బంధించాడు. దీంతో ఊపిరాడక తెల్లవారేసరికి 21 మంది తప్ప మిగిలిన వారందరూ చనిపోయారని హాల్వెల్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. దీనికి ప్రతీకారంగా రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధంలో కుట్రపూరిత వ్యూహంతో సిరాజుద్దౌలాను వధించి బెంగాల్ను ఆక్రమించాడు. ఈ దురాక్రమణ ఘట్టానికి చిహ్నంగా ఇప్పటి హాల్వెల్ చిహ్నం నిలుస్తుందని, మనం అనుభవిస్తున్న బానిసత్వానికి అవమానాలకు ఈ చిహ్నం ప్రతీకగా నిలుస్తుందని సుభాష్ చంద్రబోస్ భావించి దీన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించాడు. దీంతో భారత రక్షణ చట్టం క్రింద బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ను అరెస్ట్ చేసి నిరవధికంగా జైల్లో ఉంచింది. రెండవ ప్రపంచ యుద్ధం ఉధృతంగా జరుగుతున్న కాలం అది. గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు అహింసా ఉద్యమం చేపట్టే ప్రయత్నాల్లో ఉండగా బోస్ మాత్రం ఎలాగైనా జైలు నుండి బయటపడి భారతదేశం దాటి వెళ్లి రెండవ ప్రపంచ యుద్ధాన్ని మన స్వాతంత్ర్యానికి అనుకూలంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జైల్లో నిరాహార దీక్షను ప్రారంభించాడు. ఆరోగ్యం విషమించటంతో ప్రజల నుండి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం బోస్ను విడుదల చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం కళ్ళుగప్పి ఒక పథకం ప్రకారం తన అనుచరుల సహాయంతో మహమ్మద్ జియావుద్దీన్ పేరుతో ఒక ముస్లింలా మారువేషం వేసుకుని కాబూల్ చేరుకున్నాడు. కాబూల్లో తన పేరును ఓర్లాండో మజోట్టాగా మార్చుకొని నకిలీ పాస్పోర్ట్ సృష్టించి మాస్కో చేరుకొని అక్కడ నుండి బెర్లిన్ చేరుకున్నాడు బోస్. సుభాష్ భార్య ఎమిలీ సింగ్ వియన్నా నుండి బెర్లిన్ చేరుకుని యుద్ధకాలమంతా సుభాష్ చంద్రబోస్తో బెర్లిన్లో గడిపింది. ఈ సమయంలో వీరికి అనితా బోస్ అనే కుమార్తె కూడా జన్మించింది. ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించుకోవాలంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్కు శత్రు దేశాలైన జర్మనీ, జపాన్, ఇటలీల సహకారం తీసుకోవాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు బోస్. భారత జాతీయోద్యమానికి అక్షరాజ్యాలు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి ఉందో వివరిస్తూ ఒక సుదీర్ఘమైన విజ్ఞాపన పత్రాన్ని తయారు చేసి జర్మనీ విదేశాంగ మంత్రికి అందించాడు బోస్. జర్మన్ల ఆధీనంలో ఉన్న భారతీయ యుద్ధ ఖైదీల నుండి 50,000 మంది భారతీయ సైనికులను తయారు చేయగలిగితే ఆ సైన్యం జర్మన్ల సహాయంతో భారతదేశం నుండి బ్రిటిష్ దళాలను తరిమి కొట్టగలదు అని బోస్ సలహా ఇచ్చాడు. కానీ జర్మనీ నుండి భారతదేశ స్వాతంత్ర్యం గురించి ఎటువంటి హామీ రాకపోవడంతో బోస్ నిరాశకు లోనయ్యాడు. నిజానికి హిట్లర్కు భారతీయులంటే చాలా చులకన భావం ఉండేది. హిట్లర్ అభిప్రాయం ప్రకారం భారతీయ సైనిక దళం ఒక జోక్. తలలో పేనును కూడా చంపలేని భారతీయులు ఉన్నారు. అలాంటి వారు ఇంగ్లీష్ వారిని ఎలా చంపగలరు? అలాంటి వాళ్ళను ఇంగ్లీష్ వాళ్లకు వ్యతిరేకంగా నిలబెట్టడం చాలా తెలివి తక్కువ పని. భారతీయులను గుడిలో గంటలు కొట్టడానికి ఉపయోగిస్తే వాళ్ళంత పనిమంతులు ప్రపంచంలోనే ఉండరు. భారతీయులు ఎవరో ఒకరి చేత పాలించబడటమే సబబు అని హిట్లర్ భావించేవాడు. హిట్లర్ మనోగతం అర్థం చేసుకోకుండా సహాయం అర్థించిన బోస్కు నిరాశ ఎదురవటంతో ముస్సోలినీ సహాయం చేయగలడని భావించి ఇటలీ చేరుకున్నాడు. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా బెర్లిన్లో తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు బోస్. సుభాష్ చంద్రబోస్ ప్రధాన సంపాదకునిగా జర్మన్, ఇంగ్లీష్ 2 భాషల్లో ఆజాద్ హింద్ మాసపత్రికను ప్రారంభించాడు. బెర్లిన్ నుండి ఆజాద్ హింద్ రేడియో ప్రసారాలు కూడా ప్రారంభించారు. జర్మనీలో భారతీయ యుద్ధ ఖైదీల నుండి సైన్యాన్ని తయారు చేయడం ప్రారంభించిన బోస్కు ఆ పని ఏమీ అంత సులభంగా ప్రారంభం కాలేదు. మొదటి అడుగు ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. మొదట కేవలం 2,500 మంది భారతీయ యుద్ధ ఖైదీలు మాత్రమే భారత జాతీయ సైన్యంలో చేరారు. భారతీయ ఖైదీలలో అత్యధికులు బ్రిటిష్ వారికి విధేయులమై ఉంటామని భగవద్గీత, ఖురాన్, గురు గ్రంథాలపై ప్రమాణం చేసి ఉన్నందున వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇష్టపడలేదు. శత్రువుతో చేతులు కలపటం సైనిక వృత్తికి విరుద్ధమని కొందరు ఖైదీలు అభిప్రాయపడ్డారు. ఇంకో ప్రగాఢ కారణం ఏమిటంటే యుద్ధ ఖైదీలు మొదట నాజీ యూనిఫామ్ ధరించి శిక్షణ తీసుకుని హిట్లర్కు విధేయులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిన తరువాతనే
వారు ఆజాద్ హింద్ ఫౌజ్లో భాగం అవుతారు. నాజీ సైన్యం యూనిఫామ్, స్వస్తిక్, ఈగల్ గుర్తులను ధరించడానికి చాలా మంది ఇష్టపడలేదు. ఇన్ని భిన్నాభిప్రాయాల నడుమ బోస్ తన సైన్యాన్ని 2500 నుండి 17,000కు పెంచగలిగారు. ఈ సమయంలోనే సుభాష్ చంద్రబోస్ను సైనికులు నేతాజీ అంటూ సంబోధించడం ప్రారంభించారు. మరోవైపు యుద్ధంలో భాగంగా జపాన్ సింగపూర్ను స్వాధీనం చేసుకుంది. ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న బోస్ అజ్ఞాతం నుండి బయటకు వచ్చి తన పేరుతో రేడియోలో ఇలా ప్రసంగించాడు: సింగపూర్ పతనం అంటే బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పకూలటమే. భారతదేశం తన దాస్య సంఖ్యలను తెంచుకొని నూతన శకాన్ని ప్రారంభించబోతోంది. బ్రిటిష్ వారి శత్రువుల్ని మన మిత్రులుగా చేసుకొని మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది అంటూ జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు. సింగపూర్ పతనం తరువాత దాదాపు 1,00,000 మంది భారతీయ సైనికులను జపాన్ యుద్ధ ఖైదీలుగా పట్టుకుంది. జపాన్ ఉన్నతాధికారులతో సంప్రదించి భారతీయ యుద్ధ ఖైదీలలో కొంతమందిని తన సైన్యంలో వాలంటీర్లుగా చేర్చుకున్నారు బోస్. జపాన్లో భారత జాతీయ సైన్యాన్ని తయారు చేసేందుకు కెప్టెన్ మోహన్ సింగ్ సంసిద్ధతను వ్యక్తం చేయగా సుమారు 45,000 మంది యుద్ధ ఖైదీలు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ సమరోత్సాహంతో నినాదాలు చేస్తూ ఐఎన్ఏలో చేరారు. ఇదే సమయంలో జపాన్లో రాజ్ బిహారీ బోస్ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్కు సారథ్యం వహించమంటూ సుభాష్ చంద్రబోస్ను ఆహ్వానించగా సుభాష్ అంగీకరిస్తూ జర్మనీ నుండి జపాన్కు బయలుదేరారు. జర్మనీ నుండి U-120 జలాంతర్గామిలో ప్రయాణించి దక్షిణాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద జపాన్ జలాంతర్గామిలోకి మారి జపాన్ చేరుకున్నారు బోస్. జపాన్ చేరుకున్న వెంటనే సుభాష్ చంద్రబోస్ జపాన్ ప్రధానమంత్రి టోజోతో సమావేశమయ్యాడు. భారత స్వాతంత్ర్యం పట్ల హిట్లర్, ముస్సోలినీల నుండి రాని స్పందన టోజో నుండి రావడంతో సుభాష్ చాలా ఆనందించాడు. జపాన్ పార్లమెంట్ డైట్ సమావేశాలకు గౌరవ అతిథిగా సుభాష్ హాజరు కాగా భారత స్వాతంత్ర్యానికి మనం సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేయవలసిందిగా నిశ్చయించుకున్నాము అంటూ జపాన్ ప్రధాని టోజో డైట్లో ప్రకటించారు. ఈ ప్రకటన జరిగిన అనంతరం బోస్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, శత్రువు కత్తిపట్టి పోరాడుతున్నప్పుడు మేము కూడా కత్తిని పట్టవలసిందే. మా రక్తాన్ని ధారపోయడం ద్వారా మాత్రమే మేము స్వాతంత్ర్యాన్ని పొందగలము. భారతీయులందరూ కత్తిపట్టినప్పుడే విజయులై స్వాతంత్ర్యాన్ని పొందగలరు అని వ్యాఖ్యానించారు. అనంతరం జపాన్ నుండి బోస్ సింగపూర్ వెళ్లారు. సింగపూర్లో బోస్కు రాజ్ బిహారీ బోస్ నిర్వహించిన సత్కార సభలో బోస్ మాట్లాడుతూ, భారత విప్లవాన్ని సమర్థవంతంగా నడపడం కోసం మన శక్తులన్నింటినీ సమీకరించడానికి, సాయుధ పోరాటానికి భారతదేశం లోపల వెలుపల ఉన్న భారతీయులను సన్నద్ధం చేయడానికి మనకు తాత్కాలిక ప్రభుత్వం అవసరమవుతుంది అని వ్యాఖ్యానిస్తూ చలో ఢిల్లీ నినాదాన్నిచ్చారు. 1943 అక్టోబర్ 21న సింగపూర్ ప్రధాన కార్యాలయంగా తాత్కాలిక ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి ప్రధానమంత్రి మరియు యుద్ధ విదేశాంగ శాఖ మంత్రి సుభాష్ చంద్రబోస్ కాగా కెప్టెన్ లక్ష్మీ సెహగల్, S.A. అయ్యర్, లెఫ్టినెంట్ కల్నల్ A.C. చటర్జీ, M.A. సహాయిలు మంత్రులుగా ఉన్నారు. ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని జపాన్, జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్తో పాటు మరికొన్ని దేశాలు గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. 1943 డిసెంబర్లో భారతదేశంపై జపాన్ తన దాడిని బర్మా నుండి ప్రారంభించింది. ఈ యుద్ధంలో ముందు వరుసలో ఉన్న ఇండియన్ నేషనల్ ఆర్మీ నాయకులు బ్రిటిష్ వారి ట్యాంకులను, తుపాకులను, యుద్ధ విమానాలను కేవలం తుపాకులతోనూ, ఎడ్ల బండ్లతోనూ, ఖాళీ కడుపులతో ఎదుర్కొని అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు. జపాన్ సైన్యం, భారత జాతీయ సైన్యాలు మణిపూర్లో ప్రవేశించి కోహిమా, ఇంఫాల్లను ముట్టడించారు. మణిపూర్లోని మొయిరాంగ్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ భారత జాతీయ పతాకాన్ని 1944 ఏప్రిల్ 14న సగర్వంగా ఎగరవేసింది. కానీ వాతావరణం అనుకూలించకపోవటం వలన బ్రిటిష్ సైన్యం దాడులను ఎదుర్కోలేక జపాన్ సైన్యం, ఐఎన్ఏలు తిరుగుబాటు పట్టాయి. 1945 మే నెల నాటికి జపాన్, ఐఎన్ఏల ఓటమి దాదాపు ఖాయమైంది. ఇటువంటి సమయంలో ఐఎన్ఏ దళాలు తుది శ్వాస వరకు పోరాడాలని సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపుకు ఉత్తేజితులైన ఐఎన్ఏ సైనికులు చాలా మంది వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలను అర్పించారు.
ఇదే సమయంలో నాజీ జర్మనీ పరాజయం పాలై మిత్రకూటమికి లొంగిపోయింది. ఆ సమయంలో సింగపూర్ నుండి సుభాష్ చంద్రబోస్ రేడియోలో ప్రసంగిస్తూ జర్మనీ పరాజయం సోవియట్ యూనియన్కు ఆంగ్లో అమెరికన్లకు మధ్య రాబోయే రోజుల్లో తీవ్రమైన ఘర్షణకు సంకేతం కాగలదు. ఎందుకంటే మిత్రపక్షాలైనప్పటికీ సోవియట్ రష్యా యుద్ధ లక్ష్యాలు వేరు, ఆంగ్లో అమెరికన్ల యుద్ధ లక్ష్యాలు వేరు అని చెప్పటం ద్వారా భవిష్యత్తులో రాబోయే ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముందుగానే అంచనా వేశాడు బోస్. జపాన్పై రష్యా యుద్ధం ప్రకటించడంతో జపాన్ ఓటమి ఖాయమని అర్థం చేసుకున్న బోస్ బ్యాంకాక్ మీదుగా తైపే చేరుకొని అక్కడి నుండి సోవియట్ సైన్యంతో సంబంధం పెట్టుకునే ఉద్దేశంతో 1945 ఆగస్టు 19న జపాన్ విమానంలో మంచూరియాకు బయలుదేరాడు. కానీ ఈ విమానం దాదాపుగా గాలిలోకి లేచిన వెంటనే కూలిపోవడంతో తీవ్ర గాయాల పాలై బోస్ మరణించారు. మరుసటి రోజు అనగా ఆగస్టు 20న తైపేలో అంత్యక్రియలు జరిగాయి. మరణించే సమయంలో తన దగ్గర ఉన్న హబీబుల్ రహమాన్తో సుభాష్ చంద్రబోస్ ఇలా అన్నారు: నీవు వెనక్కి వెళ్ళినప్పుడు నా దేశ ప్రజలతో ఇలా చెప్పు, నా దేశ స్వాతంత్ర్యం కోసం నేను తుది శ్వాస వరకు పోరాడాను. మరే శక్తి మన దేశాన్ని ఇంకెంత మాత్రం దాస్యంలో ఉంచలేదు. భారతదేశం త్వరలోనే స్వతంత్రమవుతుంది. బోస్ మరణానంతరం బందీలుగా చిక్కిన ఐఎన్ఏ యుద్ధ ఖైదీలను శిక్షించినట్లయితే భారతీయుల హృదయాలు గాయపడి తిరుగుబాటు చేసే ప్రమాదముందని భావించి ఐఎన్ఏ నాయకులను మాత్రమే కఠినంగా శిక్షించి భారతీయులకు గుణపాఠం చెప్పాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. ఐఎన్ఏకు చెందిన ముఖ్యమైన 3 అధికారులు షానవాజ్, థిల్లాన్, లక్ష్మీ సెహగళ్లపై ఢిల్లీలోని ఎర్రకోటలో విచారణ ప్రారంభమైంది. వీరికి చట్టబద్ధంగా రక్షణ కల్పించేందుకు నెహ్రూ సారథ్యంలోని జాతీయ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ అంత ఆలస్యాన్ని సహించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. అప్పటికే బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇచ్చిన స్ఫూర్తితో యావత్ భారతదేశం విప్లవ జ్వాలలను రగిల్చి ఏ క్షణమైనా పేలటానికి సిద్ధంగా ఉన్న మందు పాత్రలా మారిపోయింది. కలకత్తా విద్యార్థులు తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచి ఐఎన్ఏ ఖైదీలను విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేశారు. గ్రేటర్ కలకత్తాకు చెందిన మొత్తం కార్మిక వర్గం ఐఎన్ఏ సైనికులను విడుదల చేయమంటూ సమ్మె చేయటం ప్రారంభించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి కాంగ్రెస్, ముస్లిం లీగ్, కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన వారంతా భుజం కలిపి ఏకతాటిపై నిలిచి తమ పార్టీల జెండాలతో పాటు ఎర్ర జెండాలను కలిపి కట్టి అన్ని వీధుల్లో ఎగరేశారు. భారతదేశంలోని బ్రిటిష్ పాలనకు మంగళం పాడేందుకు జరిగిన అసలు సిసలు తిరుగుబాటు ఇది అని అప్పటి పత్రికలు వర్ణించాయి. 1946 ఫిబ్రవరి 18వ తేదీన రాయల్ నౌకాదళానికి చెందిన భారతీయ సైనికులు బొంబాయిలో లంగరు వేసి ఉన్న ఇండియన్ నేవీకి చెందిన శిక్షణా నౌక హెచ్ఎంఎస్ తల్వార్లో తిరుగుబాటు లేవదీశారు. ఈ తిరుగుబాటును అణిచివేయమంటూ భారతీయ దళాలను బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞాపించగా తమ సోదరులైన భారతీయ సైనికులపై సాటి భారతీయులుగా మేము దాడి చేయలేమంటూ తిరస్కరించి వారితో చేతులు కలిపారు. రాయల్ నౌకాదళం మొత్తం తిరుగుబాటు జెండా ఎగరేసింది. బొంబాయి, కొచ్చిన్, కరాచీ, మద్రాస్, కలకత్తా, విశాఖల్లోని 78 నౌకల్లోని సైనికులు బ్రిటిష్ జెండాను చింపివేసి దాని స్థానంలో ఐక్యతకు ప్రతీకగా కాంగ్రెస్, ముస్లిం లీగ్, కమ్యూనిస్ట్ జెండాలను 3 ఎగరేశారు. ఈ పరిణామం తరువాత ఫీల్డ్ మార్షల్ సర్ క్లౌడీ అచిన్లేక్ బ్రిటిష్ ప్రధాని అట్లీకి ఒక తీవ్రమైన హెచ్చరిక పంపాడు. సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ పోరాట స్ఫూర్తిని నరనరాన నింపుకొని నావికా దళాలు తిరుగుబాటు జెండా ఎగరేశాయని, త్వరలోనే పదాతి సాయుధ దళాలు అతిపెద్ద తిరుగుబాటుకు సిద్ధమవుతున్నాయని ఆ హెచ్చరిక సారాంశం. ఈ హెచ్చరికతో భారతదేశాన్ని పరిపాలించటం దాదాపు అసాధ్యం అని గ్రహించిన బ్రిటన్ ప్రధానమంత్రి అట్లీ 1946 ఫిబ్రవరి 20వ తేదీన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ఇస్తున్నట్లుగా ప్రకటిస్తూ అధికార బదలాయింపు ప్రక్రియ కోసం కేబినెట్ మిషన్ను పంపిస్తున్నామని ప్రకటించారు. ఈ ప్రకటనతో భారతమాత తన దాస్య శృంఖలాల నుండి విముక్తి పొంది స్వేచ్ఛా పతాకను రెపరెపలాడించింది. తన వ్యక్తిత్వం మహోన్నతం, తన పోరాటం విలక్షణం. పోరాటాన్ని సాగించేందుకు తను ఎన్నుకున్న మార్గం అనితర సాధ్యం. భారత ప్రజలను స్వతంత్రులుగా చేసేందుకు
అతి కష్టమైన సాహసోపేతమైన మార్గాన్ని ఎంచుకున్న సుభాష్ చంద్రబోస్ జీవితం ఎన్ని కష్టాలమయమో తన మరణం కూడా అంత వివాదాస్పదమైంది. బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదు, అక్షరాజ్యాలు ఓడిపోవటంతో అజ్ఞాతంలో దాక్కున్నాడు అని ఒక అభిప్రాయం ఉంది. అది విమాన ప్రమాదం కాదు, హత్య. బోస్ నుండి ప్రమాదం పొంచి ఉన్నందున జపాన్ ఉన్నతాధికారులతో కుమ్మక్కైన బ్రిటిష్ గూఢచారి విభాగం బోస్ ఎక్కిన విమానాన్ని కూల్చేశారు అన్న అనుమానం కూడా ఉంది. ఇందుకు సాక్ష్యాలు కూడా లేకపోలేదు. బోస్ చనిపోయిన రోజున భారత కార్యదర్శికి వైస్రాయ్ లార్డ్ వేవెల్ రాసిన రహస్య లేఖలో సుభాష్ చంద్రబోస్ భారతీయ సైన్యంలో అత్యధిక మందిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన జాతీయ నేత. భారతదేశంలో ఆయనపై విచారణ జరిపినట్లయితే ఆయన సాధించిన ఘనకార్యాలకు విపరీతమైన ప్రచారం కలిగి ఆయన విడుదల కోసం ప్రజల నుండి ఊహించని తిరుగుబాటు వస్తుంది. అందువలన ఆయన భారతదేశానికి రాకుండా ఉన్నట్లయితే అది చాలా మంచిది అని నేను ఖచ్చితంగా చెప్పగలను అని రాశాడు. దీని అర్థం సుభాష్ చంద్రబోస్ను భారతదేశానికి తీసుకురాకుండా రహస్యంగా చంపివేయటం అని స్పష్టంగా చెప్పవచ్చు. మన దేశం, ఫ్రాన్స్, జపాన్లలో నేతాజీ మరణానికి సంబంధించి రహస్య ఫైల్స్ మెయింటైన్ కావడం కూడా నేతాజీ మరణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు అనుమానాలకు తావిస్తుంది. చరిత్ర ఎప్పుడూ గెలిచిన వారి పక్షాన నిలబడుతుంది. బహుశా 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ మిత్రదేశాలు ఓడిపోయి జర్మనీ, జపాన్ అక్షరాజ్యాలు గెలిచినట్లయితే స్వతంత్ర భారతదేశ చరిత్రను మనం మన పుస్తకాల్లో మరోలా చదువుకుని ఉండేవాళ్ళమేమో. బ్రతికినన్నాళ్ళు చరిత్రను శాసించి చరమాంకంలో అదే చరిత్రచే అనగద్రొక్కబడిన దురదృష్టకరమైన మొనగాడు, మొకటం లేని మహారాజు మన సుభాష్ చంద్రబోస్. జై హింద్.